السلام عليكم ورحمة الله وبركاته. إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له. وأشهد أن لا إله إلا الله وحده لا شريك له، وأشهد أن محمدا عبده ورسوله صلى الله عليه وسلم وأصحابه ومن تبعهم بإحسان إلى يوم الدين وسلم تسليما كثيرا. أما بعد فأعوذ بالله السميع العليم من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. إن عدة الشهور عند الله 12 شهرا في كتاب الله يوم خلق السماوات والأرض منها 4 حرم ذلك الدين القيم فلا تظلموا فيهن أنفسكم. وقال الله جل شانه: يا أيها الذين آمنوا أطيعوا الله والرسول ولا تبطلوا أعمالكم. وقال النبي صلى الله عليه وسلم: كل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. పొగడ్తలు, ప్రశంసలు, స్తోత్రాలు సకల లోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ అజ్జా వజల్లాకు మాత్రమే శోభిస్తాయి. ఆయనే మనందరి సన్మార్గం కొరకు ఎంతో మంది ప్రవక్తలను ప్రవహింపచేశారు. మరియు ఒక ముస్లింగా, ఒక మానవుడిగా ఈ లోకంలో జీవితాన్ని ఎలా గడపాలి, చేయాల్సిన పనులేంటి, చేయకూడని పనులేంటి, అల్లాహ్ తఆలా దేని ధర్మ సమ్మతం చేశాడు, ఏ పనులను ఇష్టపడతాడు, మరి వేటినైతే ధర్మ నిషిద్ధం చేశాడో, దేన్నైతే అల్లాహు తఆలా ఇష్టపడడో, ఆగ్రహం కలిగిస్తుందో అలాంటి పనులన్నింటినీ మనకు తెలియచేయడమే కాకుండా మనందరికీ క్రియాత్మకంగా, ఆచరాత్మకంగా చేసి ఆదర్శంగా నిలిచిన చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు, కారుణ్యాలు వర్షించుగాక. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా అలి ముహమ్మదిన్ వ బారిక్ వసల్లిం. ప్రియ అభిమాన ధార్మిక సోదర సోదరిమణులారా, మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అనుగ్రహంతో ఈరోజు మనము ఏదైతే ప్రస్తుతం మనం ఏ మాసం నుండి మనం నడుస్తున్నామో, మన జీవితం గడుస్తుందో, రజబు మాసం యొక్క దురాచారాలు, వాటి ఖండన, ఈ అంశం గురించి తెలుసుకోబోతున్నాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతు తౌబా 36వ సూరాలో 39వ సూరా 36వ వచనంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా సెలవిచ్చాడు: ఇన్న ఇద్దత షుహూరి ఇందల్లాహి 12 షహరన్ ఫీ కితాబిల్లాహ్. అల్లాహ్ గ్రంథములో, అల్లాహ్ దగ్గర భూమి ఆకాశాలను పుట్టించినప్పటి నుండి మాసాల సంఖ్య, నెలల సంఖ్య 12 ఉన్నాయి. మిన్హా అర్బఅతున్ హురుమ్, అందులో 4 నెలలు నిషిద్ధమైనవి, పవిత్రమైనవి. ఇదే స్థిరమైన ధర్మము. ఇందులో మీ యొక్క ఆత్మల పైన మీరు దౌర్జన్యం చేసుకోకండి, దౌర్జన్యానికి గురి కాకండి. సోదర సోదరిమణులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే ఈ యొక్క సూర తౌబాలో ఈ యొక్క వచనంలో తెలియజేశాడో, దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటంటే మాసాల సంఖ్య, నెలల సంఖ్య 12 అల్లాహ్ దగ్గర ఉన్నాయి. అల్లాహ్ గ్రంథంలో భూమి ఆకాశాలను పుట్టినప్పటి నుండి ఈ సంఖ్య ఇలానే కొనసాగుతూ వస్తుంది. అయితే ఈ 12 మాసాల్లో 4 మాసాలు చాలా నిషిద్ధమైనవి, పవిత్రమైనవి. ముస్లిం మరియు బుఖారీ గ్రంథంలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ 4 మాసాలు ఏంటో తెలియచేయడం జరిగింది. సలాతు ముతవాలియాతిన్ వరజబుల్ లదీ దుల్ఖాదా దుల్హిజ్జా ముహర్రం వరజబల్ లదీ మదర జుమాదా బైన జుమాదా వ షఅబాన్. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, 12 మాసాల్లో 4 మాసాలు నిషిద్ధమైనవి. ఆ 4 మాసాల్లో 3 మాసాలు, 3 నెలలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చేవి. దుల్ఖాదా, దుల్హిజ్జా, ముహర్రం,
ఇక నాలుగవది రజబు జుమాదుల్ ఉఖ్రా మరియు షాబాన్ మధ్యలో వచ్చేది. అంటే సోదర సోదరిమణులారా, రజబు మాసము ఇస్లామియా క్యాలెండర్ ప్రకారంగా 7వ ఒక నెల. మరి మనం అల్హమ్దులిల్లా ప్రస్తుతం మనం ఇప్పుడు 11వ తేదీ ఈ రోజున, అంటే 24 జనవరి 2024, ఈ రోజు 11 రజబు 1445 హిజ్రీలో మనం ఉన్నాము. అంటే 10 రోజులు గడిచిపోయి ఉన్నాయి. అయితే ఈ తరుణంలో ఈ యొక్క రజబు మాసానికి ఉన్నత ఘనత ఏంటి ముందుగా మనం తెలుసుకుందాం. ఖురాన్ ఖురాన్ హదీసుల వెలుగులో రజబు మాసానికి గల యొక్క ఘనత ఏంటి ముందు తెలుసుకుందాం. ఇప్పుడు ఈ ఆయత వెలుగులో, హదీసు వెలుగులో రజబు మాసము, రజబు నెల అల్లాహ్ తఆలా నిషేధించిన, పవిత్రం చేయబడ్డ 4 మాసాల్లో ఒక మాసం, ఒక నెల. ఇక్కడ హురుం అంటే అర్థం ఏంటి? మిన్హా అర్బఅతున్ హురుం. ఇక్కడ హురుం అంటే పేరు పవిత్రమైనది, నిషిద్ధమైనది ఎందుకు వచ్చిందంటే ఈ యొక్క 2 కారణాల చేత. ఒకటి, అరబ్బుల్లో కూడా అజ్ఞాన కాలంలో కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు రాకడానికి పూర్వం కూడా, ప్రవక్తగా ఎన్నుకోవడానికి పూర్వం కూడా అరబ్బులు ఈ 4 మాసాల్లో యుద్ధం చేసేవారు కాదు. అలాంటివి యుద్ధాలు కానీ లేదా ఇలాంటి తగాదాలు కానీ వీటికి దూరంగా ఉండేవాళ్ళు. దూఖాదా, దుల్హిజ్జా, ముహర్రం, ఇవేమో దూఖాదా, దుల్హిజ్జా ఇవి హజ్ యొక్క మాసాలు. ఆ తర్వాత ముహర్రం కూడా గౌరవించేదగ్గ మాసంగా ఉండేది. మరియు రజబు మాసంలో కూడా వాళ్ళు యుద్ధాలకు పాల్పడకుండా, తగాదాలకు పాల్పడకుండా ఉండేవాళ్ళు. అంటే యుద్ధాలు, కొట్లాటలు, జగడాలు, తగాదాలు ఇవి నిషిద్ధంగా భావించేవాళ్ళు, అందుకని నిషిద్ధంగా అంటారు. ఇక వీటికి ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉండేది, పవిత్రంగా భావించేవారు. కాబట్టి వీటిని పవిత్ర మాసాలు అంటే అల్లాహ్ తాలా ఏదైతే గౌరవాన్ని ప్రసాదించాడో ఈ 4 మాసాలకు, ఆ ఆ గౌరవం అనేది వారి మనస్సుల్లో ఉండేది. వాటిని గౌరవించేవారు, పవిత్రంగా భావించేవారు. అందుకనే ఇలా తగాదాలకు దూరంగా ఉండేవాళ్ళు. ఇబ్నే కతీర్ రహ్మతుల్లాహి అలైహి గారు ఇదే విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా అల్లాహ్ తఆలా ఏదైతే సెలవిచ్చాడో, లా తద్లిము ఫీహిన్న అన్ఫుసకుం, ఇక్కడ మీ ఆత్మల పైన అన్యాయానికి ఒడగట్టకండి, అన్యాయం చేసుకోకండి అని. అంటే అల్లాహ్ తఆలా ఏదైతే దీని యొక్క గౌరవాన్ని ప్రసాదించాడో, నిషిద్ధంగా చేశారో, ఈ మాసాల్లో మీరు యుద్ధాలు చేయకండి అని. కాబట్టి బలా తద్లిము ఫీహిన్న అన్ఫుసకుం, అల్లాహ్ తఆలా యుద్ధాలను మరియు ఇతర చెడు విషయాలను, అవిధేయతను అల్లాహ్ తఆలా నిషేధించాడు. కాబట్టి ఈ మాసంలో ప్రత్యేకంగా పూర్తిగా సంవత్సరంలోని 12 మాసాలు కూడా మనం అల్లాహ్ తఆలా యొక్క అవిధేయతకు దూరంగా ఉండాలి. కానీ అల్లాహ్ తఆలా దేన్నైతే, ఏ మాసాలనైతే పవిత్రంగా చేశారో, నిషిద్ధంగా చేశారో, అందులోని రజబు ఈ మాసంలో మనందరం కూడా మన ఆత్మల పైన అన్యాయం చేసుకోకూడదు. ఆత్మల పైన అన్యాయం చేసుకోవడం అంటే అల్లాహ్ తఆలా యొక్క అవిధేయతకు పాల్పడము, పాపాలు చేయడము. ఏ విధంగా మనం నమాజులను విడిచిపెట్టడము, కొంతమంది నమాజులు కూడా చేయరు, నిర్లక్ష్యం వహిస్తారు. ఇలా నమాజులు కానీ లేదా ఇతర మంచి పనులు, సత్కార్యాలు, సదాచారాలు ఏవైతే చేయాల్సి ఉందో వాటిలో తగ్గింపు చేయడం కానీ, నిర్లక్ష్యం చేయడం కానీ, బద్ధకం, అశ్రద్ధ వహించడం కానీ, లేదా ఇలాంటి కార్యాలకు దూరంగా ఉండి చెడు పనులు చేయడం కానీ, అలాంటి వారికి మీరు చేయకండి అనే విషయాన్ని కూడా చెప్పడం అనేది జరిగింది. ఆఖిర్ ఇబ్నే కతీర్ రహ్మతుల్లాహి అలైహి గారు కూడా ఇదే మాటలు చెప్పడం జరిగింది. ఎందుకంటే అల్లాహ్ తఆలా ఈ యొక్క మాసాన్ని అలా చేశారు కాబట్టి. అందుకోసమే మిగతా ముఫస్సిరీన్లు కూడా ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది. ఈ 2 కారణాల చేత రజబు మాసంలో ఎవరు కూడా ఈ విధంగా అవిధేయతకు పాల్పడకూడదు. మరి కొంతమంది ముఫస్సిరీన్లు చెప్పిన విషయం ఏంటంటే, మిగతా మాసాల్లో ఏదైతే మనుషులు అవిధేయతకు పాల్పడతారో, మరియు అదే విధంగా ఈ మాసాలకు దూరంగా ఉండాలి, కానీ ఈ యొక్క రజబ్ మాసంలో కూడా ఎవరైనా ఏదైనా అవిధేయతకు పాల్పడితే దానికి అత్యంత తీవ్రమైన శిక్ష అనేది ఉంటుంది. ఎందుకంటే అల్లాహ్ తఆలా దేన్నైతే నిషేధించారో, పవిత్రంగా చేశాడో, ఆ మాసంలో పొరపాటు చేయడము, పాపము చేయడము, నేరాలు చేయడము, ఘోరాలు చేయడము, ఇవన్నీ కూడా ఆ తీవ్ర శిక్ష తీవ్రతను మరింతగా పెంచుతాయని కూడా చాలా మంది ముఫస్సిరీన్లు అభిప్రాయపడ్డారు, తమ యొక్క అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది. కాబట్టి సోదర సోదరీమణులారా, రజబు మాసానికి సంబంధించిన ఘనత ఈ ఖురాన్ హదీసులో మనకు ఇది మాత్రమే లభిస్తుంది.
ఇది 4 మాసాల్లో నిషిద్ధమైన గౌరవప్రదమైన మాసాలని ఒక మాసము. ఇంతకు మించి మనకు హదీస్, ప్రామాణికమైన హదీసులు, ప్రవక్త ద్వారా రూఢి అయినటువంటి హదీసుల వెలుగులో ఇంకా ఏవైనా ఆచరణలు చేయాల్సిందిగా మనకి ఎక్కడా కూడా దాఖలాలు లభించవు, ఎలాంటి పలుకులు మనకు దొరకవు, మాటలు లభించవు. అంటే ఈ ప్రత్యేకంగా ఈ పనులు చేయండి రజబ్ మాసం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పింది లేదు. ఈ మాసానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది 4 నిషిద్ధ మాసాలు, పవిత్ర మాసాలు ఒక మాసము. కాబట్టి దీంట్లో ప్రత్యేకించి ఈ పనులు చేయాలని ప్రవక్త గారు చెప్పలేదు. కాబట్టి ఒక మనిషి ఏ విధంగా అయితే అల్హమ్దులిల్లాహ్ సత్కార్యంలోకి విశ్వాసి సత్కార్యంలో తెలుస్తూ ఉంటాడో, ముందడుగు వేస్తూ ఉంటాడో అలా చేయడం జరగాలి. అయితే సోదర సోదరిమణులారా, కానీ ఒకవైపు మనం ఖురాన్ హదీసుల్లో చూస్తే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి నుండి ఎలాంటి యొక్క హదీసులు మనకు లభించవు. కానీ మరి మన సమాజంలో చూసినట్లయితే ఎన్నో దురాచారాలు మనకు కనబడతాయి. మరి ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? ఇది మనం తెలుసుకోవాల్సిన విషయము. సోదర సోదరిమణులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు జీవించి ఉన్నప్పుడే, మరి వారి తర్వాత ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క షహాదత్ తర్వాత, ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రదియల్లాహు తఆలా అన్హు షహాదత్ తర్వాత, అలీ రదియల్లాహు తఆలా అన్హు గారి షహాదత్ తర్వాత, అంటే ఉమర్ బిన్ ఖత్తాబ్ గారి మరణము, మరి వీరి తర్వాత ఫిత్నాలు అనేవి ఇస్లాం ధర్మంలో యూదులు ఇస్లాం స్వీకరించినట్టుగా కపటత్వాన్ని ప్రదర్శించి ఏవైతే అహాదీసులు అంటే కొన్ని కల్పితం చేశారో, అంటే ప్రవక్త గారి తెలియని చెప్పని పలకని పలుకుల్ని మాటల్ని ప్రవక్త గారు చెప్పారని చెప్పేసి ఏదో ఒక ఉల్లేఖనాన్ని జోడించి ఇలా ప్రజల్లో ప్రచారం చేసేవారు. అందుకోసమే మనం వీటిని మౌదు హదీస్ అంటాము. కల్పితమైనవి, అల్లినవి, అంటే వీళ్ళు స్వయంగా మాటలను జోడించారు, కల్పించారు, అల్లినవి, కల్లికొల్లిన మాటలు అని అర్థం. ఇక రెండవది ఏంటంటే, ఒక గురువు మన దగ్గర అహాదీసుల్లో సనద్ అనే ఒక సిల్సిల పరంపర ఉంటుంది. అంటే ఫులానా వ్యక్తి, ఫులానా సహాబీ ప్రవక్త నుండి విన్నారు, ఆ సహాబీ తన యొక్క శిష్యుడికి చెప్తారు, ఆ శిష్యుడు ఇంకో శిష్యుడికి, ఇలా అల్హమ్దులిల్లా అది మన వరకు చేరుతుంది. దీన్ని సనద్ అని అంటాము. అయితే కొంతమంది యొక్క సనదులు ఏమవుతుందంటే, ఈ యొక్క పరంపర ఏదైతే ఉంటుందో, ఒక హదీసును మన వరకు చేర్చే ప్రవక్త గారి నుండి మన వద్దకు చేర్చే పరంపరలో ఒక గురువుకి అసలు సంబంధమే ఉండదు. ఒక వ్యక్తి మరొక గురువుతో సంబంధం లేదు, లేదా అసలు జీవితంలో కలవనే లేదు, మరియు అతని కాలం వేరు, ఇతని కాలం వేరు అయినప్పటికీ కూడా ఇందులో ప్రవక్త గారు చెప్పారని చెప్పేసి జోడిస్తారు. అందుకని దీన్ని రాయిఫ్ అంటాము. జయీఫ్ అంటే ఇందులో కవి, అంటే ఇక సిల్సిల అనేది, పరంపర అనేది, చైన్ సిస్టమ్ అనేది, గొలుసు అనేది సరైనది కాదు, దృఢమైనది కాదు. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి ఈ ఫలానా వ్యక్తి అసలు ఈ కాలానికి చెందినవాడు కాదు, అసలు ఈ అబద్ధాలు కోరు, మరి అంతేకాకుండా ఈ ఫలానా గురువు దగ్గర ఎప్పుడు కూడా విద్య అభ్యసించలేదు. ఇలాంటి కారణాల చేతనే మనము మాటను హదీసును జయీఫ్ అని అంటాము. కాబట్టి రజబు మాసానికి సంబంధించి ఇప్పుడు ఏంటి, దురాచారాలకు సంబంధించి, బిదఆత్కు సంబంధించినటువంటి ఏ ఒక హదీసు మనం తెలుసుకోబోతున్నామో, ఇవన్నీ కూడా కల్పితమైనవి, కల్లబొల్లి మాటలు, దঈఫ్ మరియు మౌదు హదీసులు మాత్రమే. అల్హమ్దులిల్లా, దీని ఆనాటి నుండి ఇబ్న్ హజర్ రహ్మతుల్లాహి అలైహి గారు, అల్బానీ రహ్మతుల్లాహి అలైహి గారు, ఆ తర్వాత వచ్చిన ఇబ్న్ ఖయ్యిమ్, ఇబ్న్ తైమా, మొత్తం అల్హమ్దులిల్లా ఒక విద్వాంసులు, ముహద్దిథీన్లు, ముఫస్సిరీన్లు అల్లాహ్ అజ్జ వ జల్ల అనుగ్రహంతో వాటిని పూర్తిగా పరిశోధన చేశారు. ఆ చైన్ సిస్టమ్ లో ఎవరు అబద్ధాలు కోరు, ఎప్పుడు కల్పించబడింది, ఇవన్నీ కూడా అల్హమ్దులిల్లా వారన్నీ కూడా చేసి మనకు చెప్పడం జరిగింది. సోదర సోదరీమణులారా, ఇప్పుడు వాటిని మనం చూసుకుందాము. అంటే రజబ్ మాసంలో ఏ ఒక బిదఅతులు చేయబడతాయి, దురాచారాలు చేయబడతాయి, మరి అది ఎప్పుడు ఉనికిలోకి వచ్చింది, మనం ఎందుకు దాన్ని మనం బిదఅత్ అని అంటాము, ఇవన్నీ కూడా మనం ఇన్షాల్లా తెలుసుకోబోతున్నాము. ముందుగా మనం ఒక విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, బిద్అత్ అంటే ఏంటి ముందు తెలుసుకోవాలి. సోదర సోదరీమణులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ధర్మాన్ని మన వరకు చేర్చారు, ఖురాన్ మరియు హదీసుల వెలుగులో. కాబట్టి 23 సంవత్సరాలు
13 సంవత్సరాలు మక్కాలో, 10 సంవత్సరాలు మదీనాలో. ఈ 23 సంవత్సరాల ప్రవక్త పదవి కాలం ఏదైతే ఉందో ప్రవక్తగా, ఆ 23 సంవత్సరాల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన అన్ని ఆదేశాలు ఉన్నాయి. మరియు అల్హమ్దులిల్లాహ్ ధర్మం అనేది సంపూర్ణం చేయబడింది. ధర్మం సంపూర్ణం చేయబడడం అంటే ఎన్ని ఆజ్ఞలు, ఆదేశాలు, సదాచరణలు చెప్పాల్సి ఉందో, బోధించాల్సి ఉందో, ప్రకటించాల్సి ఉందో అవన్నీ కూడా ప్రవక్త గారి దగ్గర వచ్చేసే సంపూర్ణం అయిపోయాయి. అంటే 23 సంవత్సరాల వ్యవధిలో ఏవైతే ఆదేశాలు వచ్చాయో అదే ధర్మం. ఇక ప్రవక్త గారు చనిపోయిన తర్వాత ఇక మిగతా కాలంలో ప్రవక్త గారి మరణాంతరము ఇక అది ఖలీఫా గారి కాలంలో కానీ ఎవరి కాలంలో కానీ ఏదైనా ఈ ధర్మంలో ఈ యొక్క 23 సంవత్సరాల్లో ఖురాన్ హదీసుల్లో లేని మాట ఎవరైతే దాన్ని కొత్తగా చేస్తారో అదే బిద్అత్ అంటాము. చూడండి, అంతేకాదు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రతి ఖుతుబాలో చెప్పేవారు, కుల్లు ముహ్దథతిన్ బిద్అ. ప్రతి ఒక్క నవీన పోకడ, కొత్త పని అనేది బిద్అత్ అవుతుంది. కుల్లు బిద్అతిన్ దలాల. మరి ప్రతి ఒక్క బిద్అత్ అనేది మార్గభ్రష్టత్వం, మార్గం నుండి మనం తప్పించేస్తుంది. వకుల్లు దలాలతిన్ ఫిన్నార్. మరి ఆ మార్గభ్రష్టత్వము దలాలత్ అనేది, మార్గభ్రష్టత అనేది, మార్గ విఘ్నత అనేది మనిషి నరకానికి చేరుస్తుంది. కాబట్టి సోదర సోదరి మల్లారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి నుండి మనకు ఎలాంటి ఆచరణలు ఖురాన్ హదీసుల్లోని ప్రామాణికమైన అథెంటిక్ వేలో మనకు లభించలేదు, లభించవు కూడా. ఏ గ్రంథాల్లో, హదీస్ గ్రంథాల్లో లేవు. మరి ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ మరి ప్రజలు ఏవైతే చలామణి అయిపోయాయో, వాటిని ఆచారంగా చేస్తున్నారో, మరి ఇవన్నీ కూడా బిద్అత్. అంటే ప్రవక్త గారు బోధించని, ప్రవక్త గారి తర్వాత అంటే ఖలీఫాల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత పుట్టుకూర్చున్నటువంటి ఒక పనులు. కొంతమంది రాజులు, కొంతమంది ఉలమాయస్సు అంటారు, చెడ్డ తమ యొక్క కడుపు నింపుకోవడం కొరకు, లేదా రాజులను వేరే వాళ్ళని సంతోషపరచడం కొరకు, లేదా ఇతరాతర స్వప్రయోజనాల కొరకు మన సమాజంలో తీసుకొడ్డాయి. మరి అందులో ముఖ్యంగా యూదులు కపటులుగా ముస్లింలోకి వచ్చి, ఇస్లాంలోకి వచ్చి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. వీటి వల్ల ఇవన్నీ జరగడం జరిగింది. ఇందులో మొదటిది ఏమిటంటే సోదర సోదరి మల్లారా, మొదటిగా ఏమంటారంటే ఈ యొక్క మాసానికి సంబంధించి ఒక హదీస్ చెప్తారు. నౌజుబిల్లా, ఇది హదీస్ కాదు, మౌదు, కల్పితమైనది. ఏంటది? స్వర్గంలో ఒక నది ఉంది. ఆ నది పేరు రజబ్. మరియు ఈ రజబ్ మాసంలో ఎవరైతే ఎక్కువ పుణ్యాలు చేస్తారో, మరి గురువారం రోజు, మొదటి గురువారం కానీ రెండవ గురువారం మాసంలో ఎవరైతే ఉపవాసాలు పాటిస్తారో అలాంటి పుణ్యాలు చేసే వారి కొరకు ఆ స్వర్గములో ఆ రజబ్ నది యొక్క నీళ్లు అనేవి తాగించడం జరుగుతుంది అని చెబుతూ ఉంటారు. నౌజుబిల్లా, ఇది మౌదు అంటే కల్పితమైనవి, కళ్ళబొల్లిన మాటలు, అల్లినటువంటి ఒక మాటలు. ఇది ఇది హదీసే కాదు. కాబట్టి ఇక్కడ మనకు తెలుస్తుంది ఏంటి? ఈ విధంగా రజబు మాసంలోని ఏదో ఒక గురువారం రోజున, థర్స్డే రోజున ఉపవాసం పాటించాలి. దాని ఉపవాసము మరియు ఆ రోజున ఉపవాసం, రోజా ఉంటే ఉపవాసం పాటిస్తే ఆ రోజున అల్లాహ్ తాలా స్వర్గంలో పోయిన తర్వాత ఆ రజబ్ యొక్క నదిని తాగిస్తారంటారు. కాబట్టి ఇలాంటిది ఒక హదీస్ అంటూ ఏదీ లేదు. కాబట్టి ఇలాంటివి చేస్తారు. ఇది ఒక బిద్అత్, ఇది దురాచారము. కాబట్టి దీనికి ఎలాంటి ఒక దాఖలాలు లేని లేదు, మరియు హదీస్ అనేది కానే కాదు. ఎలాంటి ప్రామాణిక హదీసుల్లో లేనే లేవు. మరి అల్హమ్దులిల్లా, నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ముహద్దీసులు ఎవరైతే ఉన్నారో, ఇమాం నబవి రహ్మతుల్లాహి అలైహి గారు కానివ్వండి, అంతకు వచ్చినటువంటి యొక్క హదీసు వేత్తలు, మరియు మనకు దగ్గర సమీప సలఫ్ లో ఉన్నటువంటి ఇబ్నే తైమియా రహ్మతుల్లాహి అలైహి గారు, వీళ్ళందరూ కూడా దీన్ని నౌజుబిల్లాహ్ బిద్అత్ గా పరిగణించారు. ఇమాం నబవి రహిమహుల్లాహ్ గారు అంటున్నారు, హియ బిద్అతున్ కబీహ మున్కరతున్ అషద్దల్ ఇన్కార్. అంటే ఇది కబీహ, అసహించుకోదగ్గటువంటి ఒక బిద్అత్ ఇది. మరియు దీన్ని చాలా కఠినంగా మనం దాన్ని తిరస్కరించదగ్గటువంటి ఒక చెడ్డ పని అని చెప్పడం జరిగింది. ఎందుకంటే దీన్ని చేసే వారిని మనం ఆపాలి, అసహించుకోవాలి. ఇది ఎందుకంటే దీని గురించినటువంటి అంటే దీనికి సంబంధించినటువంటి మూలాలు ఎక్కడా కూడా లేవు. ఇబ్నే తైమియా రహ్మతుల్లాహి అలైహి గారు కూడా అదే అన్నారు, అమ్మా సలాతు రగాయిబు ఫలా అస్ల లహా బల్ హియ ముహదతతున్ వలా తస్తహబ్బు లా జమాఅతున్ వలా ఫరాదా. అంటే ఈ యొక్క హదీసు వేత్తలు ఎవరైతే ఉన్నారో, ఉలమాలు ఎవరైతే ఉన్నారో, ఖురాన్ హదీసుల ప్రకారంగా జ్ఞానాన్ని బోధించే గురువులు ఎవరు ఉన్నారో, పెద్ద సమూహం కానివ్వండి, ఏ ఒక్క గురువు కానివ్వండి, దీన్ని ప్రోత్సహించలేదు, ఎప్పుడు కూడా తెలుపలేదు ఇలా చేయాలని.
కాబట్టి ఇదంతా కూడా బిదఅత్, మరియు ఇది అంతా కూడా కొత్త పని, దీనికి మూలాలు లేవు. కాబట్టి సలాతు రవాటిబ్ అని ఏదైతే చేస్తారో ఇది కూడా బిదఅత్ పని, దురాచారము. ఇది కూడా చేయడం మహా ధర్మ విరుద్ధము. ఈ రోజు ఎవరైతే చేస్తున్నారో నాउజుబిల్లా వారందరూ కూడా కేవలము మా యొక్క తాత ముత్తాతలు పెద్దలు చేశారని చేస్తారు. కానీ ఈ రోజు మనం మన సమాజంలో పూర్వీకులు చేశారా, లేదా పూర్వీకుల్లో కూడా అంటే పూర్వీకులు అంటే కూడా ఇక్కడ కూడా కొంతమంది తెలివిగా నాउజుబిల్లా ఏమంటున్నారంటే సలఫే సాలిహీన్. సోదరులారా, సలఫే సాలిహీన్ అని ఎవరిని అంటారంటే 3 తరాల వారిని అంటారు. సహాబాలను, తాబిఈలను, తాబిఈలను సలఫ్ అని, సలఫే సాలిహీన్ అని 3 తరాలను మాత్రమే అంటారు. ఇక ఖురాన్ మనం చదివినప్పుడు ఆబా ఆబా ఉనా అని అంటే ఆబావు అజ్దాద్ అనే పదం వస్తుంది. అంటే తాత ముత్తాతలు. తాత ముత్తాతలు ఎవరైతే కొన్ని దురాచారాలను చేస్తూ వచ్చారో, కొన్ని కట్టుబాట్లను కల్పించుకొని చేస్తూ వచ్చారో దీన్ని మనం విడనాడాలి. దీన్ని మనం విడనాడాలి. అంటే ఇప్పుడు కొంతమంది చేస్తూ వస్తున్నారు కదా, మరి దీన్ని ఎందుకు ఎలా వదిలిపెట్టాలి, ఇది ఎందుకు సరి అయినది కాదు, ఇదే విషయం మనం తెలుసుకోవాలి. ఎందుకు సరైనది కాదు అనే విషయం తెలుసుకోవాలి. ఎందుకు చేయకూడదు, ఎందుకు బిదఅత్ అవుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఎందుకు బిదఅత్ అవుతుంది, ఎందుకు చేయకూడదు, ఎందుకు పాపం అంటున్నాం అంటే దీని గురించి ప్రవక్త గారు తెలపలేదు. ప్రవక్త గారు తెలపనప్పుడు తాబేయిన్లు, సహాబాలు, తాబేయిన్లు కూడా ఈ 3 తరాల వాళ్ళు కూడా ఈ విషయంలో వారు ఎలాంటి ఇప్పుడు చెబుతున్నటువంటి ఏ పనిని కూడా చేయలేదు. వాళ్ళు ఉపవాసాలు పాటించలేదు, అదే విధంగా రకైబ్ అని నమాజు చేయలేదు, ఆ తర్వాత వచ్చి ఏ పని కూడా చేయలేదు. కాబట్టి మనం కూడా చేయకూడదు, అందుకోసం బిదఅత్ అని అంటున్నాము. ఇక సోదరి మల్లారా, మరొక బిదఅత్, మరొక దురాచారము రజబు మాసములో మనకు కనిపించేది సమాజంలో, ముస్లిం సొసైటీలో. అది ఏంటంటే కొంతమంది ఈ మాసాన్ని ఉపవాసాల కొరకు, అత్యధిక ఉపవాసాల కొరకు లేదా ఇతికాఫ్ కొరకు కూడా దీన్ని ప్రత్యేకించుకుంటారు. ఇలా అంటే అత్యధికంగా రజబ్ మాసంలో ఉపవాసాలు పాటించాలి, మరియు వీలైతే ఇతికాఫ్ కూడా పాటించాలని అనుకుంటారు. కానీ నేను చెప్పినట్టుగానే ఇవన్నీ కూడా చాలా బిదఅత్ పనులు. ఇబ్న్ రజబ్ రహ్మతుల్లాహి అలైహి గారు అన్నారు, వ అమ్మ సియాము వలం యసిహ్ ఫి ఫద్లి సౌమి రజబ్ యఖ్సుసిహి షైఉన్ అన్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వలా అన్ అస్హాబిహి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి నుండి కానీ వారి సహాబాల నుండి కానీ ప్రత్యేకించి రజబ్ మాసం ఉపవాసాలు పాటించాలి అన్నట్టుగా వాటి ఘనత కానీ మరియు ఎలాంటి ఒక ప్రామాణ్యత కానీ అనేది లేనే లేదు అని చెప్పడం జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు రమజాన్ మాసం తర్వాత అత్యధికంగా ఉపవాసాలు పాటించే మాసం ఏమైనా ఉంటే అది షాబాన్లో. అది కూడా మొదటి 2 వారాల్లోనే అత్యధికంగా ఉపవాసాలు పాటించేవారు. 15వ తేదీ తర్వాత అంటే సగం రోజులు గడిచిన తర్వాత ఇక రమదాన్ యొక్క సంసిద్ధ కొరకు ఉండేవారు. కానీ ఇక దేనికోసం కూడా ప్రత్యేకించుకోలేదు. అందుకోసమే ఇబ్న్ తైమియా రహ్మతుల్లాహి అలైహి గారు అన్నారు, సీసు రజబ్ వ షఅబాను జమీఅన్ బిస్సౌమి వల ఇతికాఫన్ ఫలం యరిద్దు సల్లమ షైఉన్ వలా అన్ అస్హాబిహి వలా అఇమ్మతిల్ ముస్లిమీన్. అంటే ముస్లింలో ఎంతమంది అయిమ్మాలు, ఇప్పుడు చూడండి అబూ హనీఫా, మాలిక్, హంబలి మరియు షాఫీ రహ్మతుల్లాహి అలైహి వీరి నుండి కానీ సహాబా నుండి కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి నుండి ఇలా రజబ్ మాసంలో ఉపవాసాల కొరకు కానీ ఇతికాఫ్ కొరకు కానీ ప్రత్యేకించుకోవాలన్నట్టుగా ఎలాంటి మనకు ప్రామాణికంగా హదీసులు ఏమి లేవు. ఇదే విషయాన్ని మనకు తెలపడం జరిగింది. సోదరి మల్లారా, ఇవన్నీ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి తర్వాత వచ్చింది. మరి ముఖ్యంగా ఈ మాసంలో ఏదైతే చేయబడతాయో ఇక వేరే ఒక బిదఅతుల్లో 4వది మనం చెప్పుకోవాల్సింది, మరి ప్రపంచం మన ముస్లిం సమాజంలో జరుగుతున్నటువంటిది ఏంటంటే అదే రజబ్ యొక్క మాసం 22వ తేదీ లేదా 27వ తేదీని షబే మిఅరాజ్ లేదా అని చేస్తారు. అంటే మిఅరాజ్కు ఏదైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వెళ్ళారో దాన్ని కూడా వీళ్ళు ఒక ఉత్సవంగా లేదా ఒక ఆరాధనంగా చేస్తూ ఉంటారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అల్లాహ్ తఆలా మస్జిద్ హరాం నుండి మస్జిద్ అక్సా నుండి ఆ విధంగా మళ్ళీ
ఏడు ఆకాశాల్లోకి తీసుకొని స్వర్గ నరకాల కొన్ని దృశ్యాలు చూపించడంతో పాటుగా ఆ ప్రవక్త గారికి ఈ నమాజు కానుకతో మళ్ళీ పంపించడం జరుగుతుంది. అయితే మెరాజ్ అనేది జరిగింది, ఇస్రా మెరాజ్ అనేది జరిగింది. కానీ అది ఆ ప్రత్యేకించి రజబ్ మాసంలో జరిగింది అని ఎక్కడా కూడా దాఖలాలు లేవు. కానీ వీళ్ళు రజబ్ మాసాన్ని మరియు దాని ప్రత్యేకించి 27వ తేదీని వారు ప్రత్యేకించుకుంటారు. 27వ తేదీన వీళ్ళందరూ కూడా షబె మిఅరాజ్ అనే ఒక పద్ధతి చేస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా అసత్యమైనటువంటివి మాటలు, అసత్యమైనటువంటి విషయాలు. కాబట్టి ఇవన్నీ కూడా మనము రజబ్ మాసంలో జరగలేదు. ఇబ్న్ హజర్ రహ్మతుల్లాహి అలైహి గారు ఇదే విషయం చెప్పడం జరిగింది. వదకర బఅదుల్ ఖుస్సాసి అన్నల్ ఇస్రా కాన ఫి రజబ్ ఖాల వదాలిక కదిబ్. ఎవరైతే రజబ్ మాసంలోనే మిఅరాజ్ జరిగిందని అంటారో వాళ్ళందరూ కూడా కదిబ్, అబద్ధాల కోరులు, అసత్య పరులు, అలా జరగలేదు అని ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. అదే విధంగా మిగతా అఇమ్మా ముహద్దిథీన్ కూడా ఇదే విషయాన్ని ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. కాబట్టి మరొక విషయం ఏంటంటే సోదరులారా, రజబ్ మాసంలో మేరాజు జరగలేదు. మరి ఏ మాసంలో జరిగిందో మేరాజు మరి అందులో కూడా పాటించాలా? నౌజుబిల్లా, అక్కడ కూడా పాటించాల్సింది లేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ మాసంలో ఏ పనులు చేయమని ప్రత్యేకించి మనకు చెప్పారో అది కూడా అల్హమ్దులిల్లాహ్ మనకి సనద్ ద్వారా అథెంటిక్ గా ప్రామాణికంగా ఉందో, రుజువు అవుతుందో అలాంటివి మాత్రమే పాటించాలి. కానీ ప్రవక్త గారు చెప్పని, తెలియచేయని సహాబాల జీవితాల్లో, మరి తాబెఈల జీవితాల్లో, తాబెఈల జీవితాల్లో లేనటువంటి పనిని అది కొద్ది సంవత్సరాల తర్వాత మన యొక్క దేశాల్లోకి వచ్చిన తర్వాత దాన్ని మనం ధర్మంగా నౌజుబిల్లా ఎలా పాటించగలుగుతాము? అందుకోసమే ఇది బిదాత్ అనేది అవుతుంది. ఇక రజబ్ మాసంలోనే మరికొంతమంది హజ్ కొరకు కూడా జకాత్ మరియు ఉమ్రా కొరకు కూడా ప్రత్యేకించుకుంటారు. ఇది కూడా చాలా తప్పు విషయము. ఆ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చాలా ఎక్కువగా ఉమ్రాలు రజబ్ మాసంలో చేస్తారు అని కొంతమంది అంటారు. కానీ ఈ విషయం కూడా తప్పు విషయము. అమ్మ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా గారు అంటున్నారు, మా అతమర ఫీ రజబిన్ ఖత్తు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రజబ్ మాసంలో ఎప్పుడు కూడా ఉమ్రా కొరకు వెళ్ళలేదు అని కొంతమంది చెప్తున్న విషయం ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సింది కూడా ఏంటంటే ఇలాంటివి రజబ్ లో ప్రవక్త గారు ఇతికాఫ్ చేశారు, ప్రవక్త గారు ఉపవాసాలు పాటించారు, ప్రవక్త గారు జకాత్ ఇచ్చారు, ప్రవక్త గారు ఉమ్రా చేశారు అని మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవన్నీ కల్పితమైనవి మరియు ప్రామాణికమైనవి కాదు. కావాలని ఉద్దేశపూర్వకంగా ప్రవక్త గారికి జోడించి చెప్పినటువంటివి మరియు సమాజంలో రైలు చేయించవి చెల్లెమణిలోకి ప్రాచుర్యంలోకి పంపించబడినటువంటి హదీసులు జొప్పించినటువంటి ఒక మరి యొక్క కల్లబుల్లి మాటలు తప్ప దీంట్లో సత్యం అనేది లేదు. అందుకోసమే ఇందులో కూడా ఉమ్రా చేయాలని ప్రత్యేకంగా ఏది లేదు. కానీ రజబ్ యొక్క దురాచారాల్లో మరియు చెడ్డ పనుల్లో, బిదాత్ పనుల్లో కొంతమంది రజబును ఉమ్రా కొరకు కూడా, జకాత్ కొరకు కూడా కొంతమంది ప్రత్యేకించుకుంటారు. ఇది కూడా చాలా తక్కువ విషయము. ఇక సోదరి మల్లారా, ఇది కాకుండా ఇక ముఖ్యమైనది మరి అత్యధిక మంది చేసేటటువంటి ఒక మరొక బిదాత్ ఏంటంటే రజబ్ కుండలు, రజబ్ కుండలు అని చేస్తారు. అంటే కుండల్లో, మటకాలలో ఏం చేస్తారంటే పిండి వంటకాలు చేస్తారు. హలవాలు అంటే తినుబండారాలు, తీయటి పదార్థాలు ఇవన్నీ చేసి ప్రజలకు పంపిణీ చేస్తారు, వారికి చేస్తూ ఉంటారు. మరియు ఇందులో ఈ యొక్క రజబ్ కి గుండె అనేది కూడా ఇది కూడా 22వ తేదీ రజబును కానీ 27వ తేదీ రజబు కానీ వీళ్ళు చేయడం అనేది జరుగుతుంది. మరియు ఇందులో మరొక తీవ్రమైనటువంటి బిదాత్ మరియు అసత్యం ఏంటంటే జాఫర్ సాదిక్ రహ్మతుల్లా అలైహి గారి యొక్క పేరుతో చేస్తారు. జాఫర్ సాదిక్ రహ్మతుల్లా అలైహి గారి యొక్క పేరుతో చేస్తారు. వారి పేరుతో మరి కొంతమంది ఆ రోజు దిబహ్ కూడా చేస్తారు. మరి కొంతమంది పిండి వంటలు, తినుబండారాలు, తీయటి పదార్థాలు చేసి ప్రజలకు పంచుతూ ఉంటారు, పంపిణీ చేస్తూ ఉంటారు, ఉత్సాహంగా దాన్ని చేస్తారు. కాబట్టి ఇది కూడా బిదాత్, అతి ఘోరమైనటువంటి పని. సోదరులారా, ఇక్కడ జాఫర్ సాదిక్ ఎవరు ఇక్కడ మనం తెలుసుకోవాలి. అలీ రదియల్లాహు తఆలా అన్హు గారి కుమారుడు హసన్ రదియల్లాహు తఆలా అన్హు గారు. అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు 4వ ఖలీఫా అలీ రదియల్లాహు తఆలా అన్హు గారి కుమారుడు హసన్ రదియల్లాహు తఆలా అన్హు గారు. హసన్ యొక్క కుమారుడు పేరు కూడా అలీ రహ్మతుల్లాహి అలైహి. ఇక అలీ గారి యొక్క కుమారుడు ముహమ్మద్ యొక్క కుమారుడు జాఫర్. అంటే జాఫర్ బిన్ ముహమ్మద్ బిన్
అలీ బిన్ హసన్ బిన్ అలీ బిన్ అబీ తాలిబ్. అంటే ఒక రకంగా హసన్ రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క ముని మనుమడు అవుతారు. అలీ రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క మనుమడు, మరి ముహమ్మద్ అనే ఒక పేరు గల ఒక అతనికి కుమారుడు జాఫర్. అతని యొక్క స్వచ్ఛతను బట్టి సాదిక్ అనేది బిరుదు వచ్చింది. కాబట్టి జాఫర్ సాదిక్ అని అంటారు. సుబ్హానల్లాహ్. కాస్త మీరు ఆలోచించండి, అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు బిదాత్ చేసేవారు, నౌజుబిల్లా. అలాంటి ఒక గొప్ప ఖలీఫా కుటుంబంలో ఉన్నటువంటి వీళ్ళను నౌజుబిల్లా ఈరోజు వీళ్ళు ఆ నౌజుబిల్లా ఇతని పేరు మీద బిదాత్ పనులు చేయడం అనేది ఎంత శోచనీయమో కాస్త ఆలోచించండి. నౌజుబిల్లా జాఫర్ సాదిక్ రహమతుల్లా అలీ గారు ఇలా చెప్పి ఉంటారా, ఖలీఫా గారి యొక్క కుటుంబం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క కుటుంబం, అలాంటి వాళ్ళు ధర్మం పేరు మీద బిదాతులు చేయమని, నా పేరు మీద హల్వాలు చేయమని, నా పేరు మీద తినుబండాలు చేయి పంపించి చెప్తారు నౌజుబిల్లా. ఇది ఎంతటి ఒక అభాండము వారి కుటుంబం పైన. కాబట్టి సోదర సోదరిమల్లారా, వాస్తవంగా ఇవన్నీ కూడా యూదులు ఇస్లాంలో స్వీకరించి కపటత్వంగా వంచకులుగా ఉండి ఇలాంటి వాటన్నిటిని ముస్లింలలో జొప్పించడం జరిగింది. కాబట్టి దీనికి కూడా ఎలాంటి వాస్తవికత లేదు. మరికొన్ని మన యొక్క ఉర్దూ గ్రంథాలు ఏవైతే ధార్మిక పుస్తకాలు ఉంటాయో అందులో కనుక పరిశీలించినట్లయితే కొంతమంది ఏమంటారంటే 1900 సంవత్సరంలో భారతదేశంలో ఈ యొక్క మిఠాయిలు పంచుకోవడము, జాఫర్ సాదిక్ రహమతుల్లా గారి పేరు మీద రజబ్ కే కుండే అని, రజబ్ కుండాలు అని ఈ విధంగా చేయడము, వంటకాలు చేయడము, పంపించేయడం అనేది 1900 సంవత్సరంలో వచ్చింది. 1901, 19లో వచ్చింది. దాన్ని కొంతమంది చూసి దీన్ని చేయడం జరిగింది. అసలు ఏంటంటే సోదరుల, బిద్అత్ అనేది ఇది ఒక మంచి పని, దీనివల్ల పుణ్యం కలుగుతుంది, అల్లాహ్ మెచ్చే పని అనే విధంగా వస్తుంది. అందుకోసమే చాలా మంది నౌజుబిల్లా దీన్ని తొందరగా గుర్తించుకోలేరు. ఈ శైతాను మాయలో, మరి మన విరోధుల మాయలో ఉచ్చులో పడిపోతారు. మరి నౌజుబిల్లా తరతరాలుగా చేసుకుంటూ పోతారు. కానీ అసలు ఇది ప్రవక్త గారు చెప్పారా, ప్రవక్త గారు సహబాలు చేశారా, మరి మన ఒక ముహద్దిసీన్లు మరి ఒక అయిమ్మాలు చెప్పారా అని ఆలోచించేవారు తక్కువ ఉన్నారు. కాబట్టి మనం ఆలోచించాల్సింది, చూడాల్సింది, ఆధారాలు వెతకాల్సింది మనం ఖురాన్ హదీసుల్లోనే. కాబట్టి ప్రవక్త గారు చెప్పినటువంటి విషయాలు 1900 సంవత్సరాలు మన ఇండియాలో పుడితే మనం ఎలా దాన్ని ఒక ధర్మంగా చెప్పగలుగుతామండి? ధర్మం ఒక విషయం ఎలా అవుతుంది? ధర్మం ఒక భాగం ఎలా అవుతుంది? ముమ్మాటికి కాదు. అందుకోసమే దీన్ని మనం బిద్అత్ అని అంటాం. కాబట్టి జాఫర్ సాదిక్ రహమతుల్లాహి అలైహి గారు అలా చెప్పలేదు. మరి నౌజుబిల్లా వారి పేరు మీద మనం మిఠాయిలు చేయడం అనేది గైరిల్లాహి అవుతుంది. అంటే గైరుల్లాహ్ కొరకు, ముస్లిమేతర అంటే అల్లాహ్ ఏతరుల పేరు మీద దిబహ్ చేయడం కానీ, తినిపించడం కానీ, అంకితాలు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా షిర్క్ అవుతుంది. నౌజుబిల్లా. కాబట్టి ఇందులో షిర్క్ పనులు కూడా మిళితమై ఉన్నాయి. సోదర సోదరిమణులారా, ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఒక రజబ్ మాసంలో ఉపవాసం పాటించడం, సలాతుల గైబ్ చేయడం, లేదా ఉపవాసాలు ఇతికాఫ్ పాటించడము, మరియు అదే విధంగా మేరాదు చేయడము, ఉమ్రాలు చేయడము, జకాత్ కొరకు తీర్చుకోవడము, రజబు కుండాలు చేయడము, మరియు తినుబండారాలు అనేవి చేయడము, ఇవన్నీ కూడా కల్పితమైనవి మరియు అప్రమాణికమైనవి, అసత్యమైనటువంటి హదీసులు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఇబ్న్ కతీర్ రహ్మతుల్లాహి అలైహి గారు కానివ్వండి, నేను చెప్పినట్టుగా ముహద్దిసీన్లందరూ కూడా దీని గురించి అల్హమ్దులిల్లాహ్ లిఖించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఇబ్న్ కతీర్ రహ్మతుల్లాహి అలైహి గారు బిదాయ వన్ నిహాయ, అల్ బిదాయ వన్ నిహాయ అనే ఒక గ్రంథం ఉంది, చారిత్రకమైన గ్రంథము, చాలా ప్రఖ్యాతిగాంచిన ప్రముఖమైనటువంటి గ్రంథము హాఫిజ్ ఇబ్న్ కతీర్ రహ్మతుల్లాహి అలైహి గారిది చారిత్రక ప్రకారంగా. అయితే అందులో విషయం ఏం చెప్పడం జరిగిందంటే, వాస్తవంగా యూదులు కొంతమంది షియా చక్రవర్తులు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ జాఫర్ సాదిక్ పేరుతో వాస్తవంగా రజబ్ 22వ తేదీని వారు ఏదైతేగా ఇక్కడ చేస్తున్నారో, వాస్తవంగా ఇదంతా కూడా ముఆవియా రలియల్లాహు తఆలా అన్హు గారి యొక్క షహాదత్ రోజును వీరు ఒక రకంగా సంబరంగా, పండుగగా, పర్వదినంగా చేసుకోవాల్స్తున్నారు అని. ఎందుకంటే అలీ రలియల్లాహు తఆలా అన్హు గారికి, అబూ సుఫియాన్ రలియల్లాహు తఆలా అన్హు గారికి, ముఆవియా రలియల్లాహు తఆలా అన్హు గారికి ఏదైతే కాస్త విభేదాలు ఏర్పడ్డాయో, దాన్ని ముఆవియా రలియల్లాహు తఆలా అన్హు గారి యొక్క మరణాన్ని వీళ్ళు 22వ తేదీన జాఫర్ సాదిక్ పేరుతో చేస్తుంటారు. అయితే దీన్ని చక్కగా హాఫిజ్ ఇబ్న్ కతీర్ రహ్మతుల్లాహి అలైహి గారు తెలపడం జరిగింది. జాఫర్ రహ్మతుల్లాహి అలైహి గారు, జాఫర్ సాదిక్ రహ్మతుల్లాహి అలైహి గారు 8 రమదాన్ 80 హిజ్రీలో జన్మించడం జరిగింది. మరియు షవ్వాల్లో 148వ హిజ్రీలో మరణించడం జరిగింది. కాబట్టి రజబ్లో ఆయన మరణించలేదు, షవ్వాల్లో మరణించారు. మరి అదే విధంగా రమదాన్లో జన్మించారు, రజబ్లో జన్మించలేదు. కానీ ఈయన పేరు మీద రజబ్లో చేయాల్సిందిగా చెప్పడం అంటే దాని వెనుక ఉన్నటువంటి కుట్ర ఏంటి?
అదే ఆ ఆ తేదీనే ముఆవియా బిన్ అబి సుఫ్యాన్ రహమతుల్లా రది అల్లాహు అన్హు గారు, ముఆవియా రది అల్లాహు తఆలా గారి మరణం అది 22 రజబు 60 హిజ్రీలో ఆయన మరణం జరిగింది. కాబట్టి ఆ తేదీని ఒక రకంగా జాఫర్ సాదిక్ పేరుతో జోడించి ఇది వారి పేరు మీద అని చెప్పేసి ముస్లిం సమాజంలోకి వెప్పించడం జరిగింది. ఈ విధంగా నౌజుబిల్లా ఒక రకంగా షియాలు ఆ రోజున ముఆవియా రలియల్లాహు అన్హు గారి మరణాన్ని సంతోషంగా సంబరంగా జరుపుకుంటారు. ఆ రోజున వాళ్ళు మిఠాయిలు అంటే తినుబండారాలు, వంట పదార్థాలు, పిండి పదార్థాలు, ఇలాంటి తీపి పదార్థాలని పంచుతూ ఉంటారు. ఇది గ్రహించినటువంటి అమాయకు అజ్ఞానకు మూర్ఖత్వంలో ఉన్నటువంటి ముస్లింలు ఇలాంటివి ఎన్నో చేస్తూ ఉంటారు. కాబట్టి అల్హమ్దులిల్లా ఇవన్నీ కూడా బిద్అత్తులు చేయకూడదు. మరి నేను ఇంతకు చెప్పినట్టుగానే మన భారతదేశంలోకి ఇవన్నీ కూడా 19వ సంవత్సరంలోకి తర్వాత ఇందులోకి రాబడ్డావి, తెప్పించబడ్డావి. ప్రవక్త గారి తర్వాత ఏ వచ్చినది కొత్త పని అవుతుంది, బిద్అత్ అవుతుంది. దీన్ని మనం గ్రహించాలి. ఈ రోజు ఎవరైతే చేస్తున్నారో ఇలాంటి పనులన్నీ కూడా వాళ్ళు అదే చూడాల్సింది. అహాదీసులో, ఖురాన్లో, మరి మన సలఫే సాలిహీన్‌లో పనులు ఉన్నాయా లేదా చూడాలి. సలఫే సాలిహీన్‌లో ఉంటేనే చేయాలి. వారి జీవితంలో సహవాలు చేయని పని ఏదైనా కూడా బిద్అత్ అవుతుంది. కాబట్టి నౌజుబిల్లా పుణ్యం కాదు కదగా, దీని వల్ల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి వ్యతిరేకత, దీనికి అనుగుణంగా నౌజుబిల్లా మహా ఒక శిక్షలు అనేవి ఉంటుంది. సోదరి మనకు కొన్ని హదీసులు ఉన్నాయి, ఇక్కడ నేను మీకు వినిపిస్తాను. ఇవన్నీ కూడా మౌదు హదీసులు, కల్పితమైనవి, అల్లినటువంటివి, కల్లబొల్లిన మాటలు. ఈ క్రమంలోనే రజబులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు దుఆ చేసేవారన్నట్టుగా మనం వింటుంటాము. కొంతమంది ఖతీబులు, ప్రసంగించే వాళ్ళు కూడా ఆయా మస్జిద్లో ప్రసంగిస్తూ ఉంటారు. అల్లాహుమ్మ బారిక్ లనా ఫీ రజబ్ వ షఅబాన్ వ బల్లిగ్నా రమదాన్. ఓ అల్లాహ్, రజబ్ మాసంలో, షఅబాన్ మాసంలో మాకు శుభాన్ని అనుగ్రహించు, రమదాన్ మాకు అనుగ్రహించు అని ప్రవక్త గారు చెప్పారని. కాబట్టి సోదరులారా, ఇది ప్రవక్త గారు పలికిన మాట కాదు, ప్రవక్త పలికినటువంటి మాట కాదు. ఇది కూడా మౌదు హదీస్ హదీస్. ఇక మరొక హదీస్ ఏముంటుంది, ఫద్లి షహ్రి రజబ్ అలా షహ్రి కఫద్లి ఖురాన్ అలా సాయిరిల్ కలాం. అంటే మిగతా వారి గ్రంథాల పైన ఖురాన్ కి ఎలాంటి ప్రాముఖ్యత ఉందో అలానే మిగతా మాసాలపైన రజబ్ కు అంతటి ఘనత ఉంది అని ప్రవక్త చెప్పినట్టుగా అంటారు. ఇది కూడా మౌదు హదీస్. దీన్ని కూడా మనము తోసిపుచ్చాలి, నమ్మకూడదు. రజబ్ షహ్రుల్లాహ్, షఅబాను షహ్రి, రంజాను షహ్రి ఉమ్మతి. మరొక హదీస్ కూడా ఈ ప్రవక్త చెప్పారని అంటారు. కానీ ఇది కూడా మౌదు హదీసు, అల్లినటువంటి హదీసు. ఏంటది? రజబ్ అనేది అల్లా మాసము, షఅబాన్ అనేది నా మాసము, రమదాన్ అనేది నా ఉమ్మత్ యొక్క మాసం, ఉమ్మత్ వాళ్ళ నెల అని. కాబట్టి ఇది కూడా సోదరులారా, ఇది కూడా దঈఫ్ మరి మౌదు హదీసు. ఇక అదే విధంగా మరొక హదీస్ కూడా చెప్పబడుతుంది. హదీసు అంటే మాట, హదీసు అంటే మాట. ఇక్కడ ఇదే అంటారు కొంతమంది అమాయకంగా, హదీస్ అంటేనే ప్రవక్త గారు, మరి హదీసులో జైఫ్ అంటే ఏంటండి, మౌదు అని అంటారు. కానీ ఇంతకుముందు చెప్పిన ప్రకారంగానే హదీసు అనేది మౌదు అంటే అది కల్పితమైన మాట, తప్పు మాట అని అర్థము. ఇక మరొక హదీసుగా చెప్పడం జరుగుతుంది, కానీ ఇది కూడా మౌదు మరియు దైఫ్ వస్తుంది. రజబు షహరున్ అజీమ్ యుదాఇఫుల్లాహు ఫీహి హసనాత్ ఫమన్ సామ యౌమన్ మిన్ రజబ్ ఫకఅన్నమా సామ సన. రజబ్ అనేది ఒక ఉన్నతమైన మాసము. మరి ఇందులో అల్లాహ్ తఆలా పుణ్యాలను పెంచుతారు. ఈ యొక్క రజబ్ మాసంలో ఒక్కరోజు ఉపవాసం పాటిస్తే ఒక సంవత్సరం అంతా ఉపవాసం పాటించినట్లే అని. కాబట్టి ఇది కూడా మౌదు హదీస్. ఇక మన్ సల్ల బఅదల్ మగ్రిబి అవ్వల లైలతి రజబ్ 20 రకఅతన్ జాజ అలా సిరాతి బిలా నజాసా. ఇక మరొకటి ఏంటంటే, ఎవరైతే మగరిబ్ నమాజ్ తర్వాత నమాజు చదువుతారో మొదటి రాత్రి, అంటే మొదటి యొక్క అంటే శుక్రవారం ఏమంటారు, రజబులోని మొదటి రాత్రిలో మగరిబ్ నమాజ్ తర్వాత ఎవరైతే 21 రకాలు నమాజ్ చేస్తారో, సిరాత్ ముస్తఖీం, ఏదైతే సిరాత్ ఉంటుందో, వంతెన ఏదైతే ఉంటుందో స్వర్గ నరకాల మధ్య, అతనికి ఎలాంటి బాధ లేకుండా, ఇబ్బంది లేకుండా వెంటనే దాన్ని దాటేస్తారు అని. ఇది కూడా మౌదు హదీస్. ఇక మరొకటి ఏముంది, మన సామ యౌమన్ మిన్ రజబ్ వసల్ల రకఅతైన్ యక్రౌ ఫీ కుల్లి రకఅత్ మిన్హు బరకన ఆయతుల్ కుర్సీ. నౌజుబిల్లాహ్, ఇది కూడా మౌదు హదీస్. ఎవరైతే ఒక రజబులో ఉపవాసం పాటిస్తారో, మరియు ఉపవాసం పాటించిన ఆ రోజున ప్రతి రకాతులో
ప్రతి రకాతులో ఒకసారి ఆయతుల్ కుర్సీ చదువుతారో అలాంటి 2 రకాతుల్లో ప్రతి రకాతులో కూడా ఆయతుల్ కుర్సీ చదువుతారో అలా అలా చదివితే మరి మేలు కలుగుతుంది. కాబట్టి సోదరులారా వింటున్నారు కదా, ఇవన్నీ కూడా మౌదు హదీసులు. ఇలాంటి హదీసులు మీకు ఎక్కడ కూడా అథెంటిక్ అంటే హదీసుల్లో గ్రంథాల్లో మనకు లభించవు. అంతేకాకుండా మన సోమ యోమి మన సోమ అవ్వల్ యోమి రజబ్ కఫారతు సలాతు సినీన్ వస్తాని కఫారతు సిద్దీన్ సుమ్మ కుల్ యోమి షహరన్. ఏమన్నారు కొంతమంది, రజబులోని ఒక మాసం ఒక రోజున మొదటి రోజున ఉపవాసం ఏదైతే పాటిస్తారో అది 3 సంవత్సరాలకు కాదు 30 సంవత్సరాలకు 60 సంవత్సరాలకు ఏమవుతుంది, కఫారా పరిహారంగా అవుతుందని. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా ఇలాంటి అరబీ పదాలన్నీ కూడా మౌదు మరియు దঈఫ్, అంటే ఇవన్నీ కూడా కల్పించబడ్డటువంటి హదీసులు అంటే అల్లా ప్రవక్త గారు చెప్పిన పలుకులు కాదు. ప్రవక్త గారు చెప్పారని చెప్పి నౌజు బిల్లా ఇలాంటి అబద్ధాలను సృష్టించి ముస్లిం సొసైటీలో ఇవన్నీ కూడా నౌజు బిల్లా తెప్పించడం అనేది జరిగింది. అందుకోసమే సోదర సోదరిమల్లారా, వీటికి ఎలాంటి యొక్క ఆధారాలు కానీ మూలాలు కానీ ధర్మంలో లేవు. ఈ ప్రవక్త గారు కానీ సహబాలు కానీ తాబిఈన్లు కానీ తాబిఈన్లు కానీ ఇలా ఎవ్వరు కానీ ఇలాంటి పనులు చేయలేదు. అందుకొరకే వీటిని బిద్అత్ అంటాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో చెప్పడం జరిగింది, యా అయ్యుహల్లదీన ఆమను అతీఉల్లాహ వ రసూల్ మీరు ప్రవక్తకు అల్లాహ్ తఆలాకు మరియు ఆయన ప్రవక్తకు విధేయత చూపండి, లఅల్లకుం తుర్హమూన్, అప్పుడే మీరు కరుణించబడతారు అని. అదే విధంగా యా అయ్యుహల్లదీన ఆమను అతీఉల్లాహ వ రసూల వలా తుబ్తిలు అమాలకుం, ప్రవక్త సల్లల్లాహు అల్లాహ్ అజ్జా వ జల్ల ఈ విషయం కూడా చెప్పడం జరిగింది, హెచ్చరించడం జరిగింది, మీరు అల్లాహకు ఆయన ప్రవక్తకు విధేయత చూపండి, ఈ అవిధేయత వల్ల మీ యొక్క కర్మలను నాశనం చేసుకోకండి. మరి ప్రవక్త గారు చెప్పిన పదాన్ని కూడా చెప్పాను, కుల్లు ముహ్దసతిన్ బిద్అ వ కుల్లు బిద్అతిన్ దలాల వ కుల్లు దలాలతిన్ ఫిన్నార్ అని. ప్రతి ఒక్క నవీనకు కొత్త పని నవీన పోకడ అవుతుంది, మరి ఆ నవీన పోకడ అనేది మార్గభ్రష్టత్వం అవుతుంది, మరి ప్రతి మార్గభ్రష్టత్వము చివరికి నరకంలోకి మనిషిని తీసుకెళ్తుంది. కాబట్టి సోదర సోదరిమల్లారా, రజబు మాసము గౌరవించదగ్గ మాసము, పవిత్రమైన మాసము. ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు ఒక అవిధేయతకు, షిర్కుకు, కుఫ్రుకు, బిద్అతుకు, కొత్త పనులకి మరియు వ్యభిచారము, జూదము, అత్యాచారాలు, ఇలాంటి చెడు పనులు ఏవైతే ఉన్నాయో తల్లిదండ్రుల పట్ల బంధువుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడము లేదా వారికి సేవ చేయకపోవడము, ఇలాంటి ఎన్ని పాపాలైతే ఉన్నాయో వీటన్నింటికి దూరంగా ఉండి నమాజు స్థాపన, ఖురాన్ పారాయణం, ఇతర సత్కార్యాలు, బంధుత్వాల పట్ల ప్రేమతో మాట్లాడము, బంధుత్వాన్ని పెంపొందించుకోవడము, దాన ధర్మాలు, మంచిని ఆజ్ఞాపించడం, చెడు నుండి దూరంగా ఉండడం, ఇలాంటివన్నీ పనులు మనం రజబ్ మాసంలో చేయాలి. కానీ ఇక ధర్మంలో లేనటువంటి ఈ పనులు కాదు, ఇవన్నీ విధంగా బిద్అత్ పనులు అవుతాయి. వీటన్నిటిని గురించి అల్హమ్దులిల్లాహ్ ముహద్దిసీన్లు అఇమ్మాలు దీన్ని ఖండించారు, మరి వీటిని కూడా బిద్అత్ గా పరిగణించారు. వీటి పర్యవసానం ఇహపర లోకాల్లో ఘోరంగా ఉంటుంది. మరి అల్లాహ్ తఆలా యొక్క కారు నుండి దూరంగా ఉంటారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు, ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హౌద్ కౌసర్, నీళ్లు తాగించే కౌసర్ హౌస్ ఉంటుందో అక్కడ నీళ్లు త్రాగించడం జరుగుతుంది. ఆ నీళ్లు త్రాగిన వారికి స్వర్గంలో మరి జీవితంలో కూడా ఎప్పటికి కూడా శాశ్వతంగా కూడా మళ్ళీ దాహం అనేది వేయదు. అలాంటి ఒక నీళ్లు త్రాగేటటువంటి ఒక త్రాపిస్తూ ఉంటారు. ఆ సమయంలో కొంతమంది సమూహము జరుగుతుంది, ఆపడం జరుగుతుంది. ఎందుకు ఆపుతారు, సమాజమే కదా నేను ప్రవక్త ప్రశ్నించినప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం వారితో చెప్పిన జవాబు చెప్పడం జరుగుతుంది, ఇలాంటి వాళ్ళంటే మీ తర్వాత మీ ధర్మాన్ని మీరు మార్చివేశారు, కొత్త పనులు చేసుకున్నారు అని. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, సుహ్బన్ లిమన్ గయ్యర దీని, వారందరికీ దూరం పెట్టండి వారిని, ఎవరైతే నా తర్వాత ధర్మాన్ని మార్చివేశారు అని. కాబట్టి సోదర సోదరీమణులారా, ఈ విధంగా నౌజు బిల్లాహ్ బిద్అత్ ఖురాఫాతులు లేని పనులు చేయడం అంటే ధర్మాన్ని మార్చినట్టు అవుతుంది. ధర్మాన్ని ప్రవక్త గారు చెప్పిందేమో అంటే ప్రవక్త గారు చెప్పని పనులను నౌజు బిల్లాహ్ ప్రవక్త గారు చెప్పనటువంటి మంచి పనులు కూడా ఉన్నాయి. ఆ మంచి పనులు ప్రవక్త చెప్పలేదు,
ప్రవక్త గారి పేరు మీద ప్రేమతో మేము చేస్తున్నామని ఇక్కడ వీళ్ళు దండోరా చేసుకోవడం ఇది అభాండ అవుతుంది. నౌజుబిల్లా ఇది చాలా ఘోరమైనటువంటి పని అవుతుంది. మరియు దీని యొక్క తీవ్రత అనేది ఇహపర లోకాల్లో ఉంటుంది. కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దాన్ని వాదించడం జరిగింది. ఇది ధర్మాన్ని మార్చి వేయడం అవుతుంది, ప్రవక్త గారికి వ్యతిరేకత అవుతుంది, ప్రవక్త గారిని ఒక నౌజుబిల్లా అవమానించినట్లు అవుతుంది. నౌజుబిల్లా విధాతం చేయడం అంటే ప్రవక్త గారు చెప్పలేదు మేము చేస్తున్నాం అన్నట్టేనే నౌజుబిల్లా. ప్రవక్త గారు చెప్పని పని ధర్మం ఎలా అవుతుంది? ప్రవక్త గారి బోధించని పనికి పుణ్యం ఎలా కలుగుతుంది? మనం ఎలా చేయగలుగుతాం? హక్కు, అలాంటి హక్కు అనుమతి మనకి ఎలా ఉంటుంది? నౌజుబిల్లా. ఇదంతా కూడా ఆ ఆ ధార్మిక జ్ఞానం లేకపోవడము, మరియు నౌజుబిల్లా ఈ యొక్క కపటులు, మరి వంచకులు, మన యొక్క విరోధులు, శత్రువులు యొక్క ముస్లిం ముసుగు వేసుకొని ఎవరైతే దూరిపోయి కొన్ని మాటలు కళ్ళిపోయి మాటలు ప్రచారం చేస్తారో వాటిని పట్టుదల ఊరులాడుతున్నారు, కానీ వాస్తవ జీవితంలోకి రావడం లేదు. కాబట్టి ఖురాన్ మరియు సత్యమైనటువంటి హదీసులు అవి మనం రావాల్సి ఉంటుంది, వాటిని చదవాల్సి ఉంటుంది. అప్పుడు ఇన్షాల్లా మనకు అసలు విషయం అనేది అర్థమవుతుంది. అప్పుడే మనకు హక్ ఏంటి, సున్నత్ ఏంటి, బిదాత్ ఏంటి అనేది మనకు అల్హమ్దులిల్లాహ్ చక్కగా అర్థమవుతుంది. కాబట్టి రజబు మాసానికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే హుర్మతు వాలే, అంటే నిషిద్ధమైన పవిత్ర మాసాలు ఒక మాసము. కాబట్టి ఇందులో సాధ్యమైనంత వరకు మంచి పనులు చేయాలి, తౌబా ఇస్తిగ్ఫార్ చేయాలి. అందుకోసమే అస్లాఫ్ నుండి మనకి ఏమి తెలుపబడిందంటే రమదాన్ కొరకు సంసిద్ధతగా చేసుకోండి. రజబ్ మాసం, షాబాన్ మాసం 7, 8, ఇక 9వ మాసం ఏదైతే రాబోతుందో రమదాన్, వసంతాల మాసం, కారుణ్యాల మాసం, శుభాల మాసం, ఖురాన్ అవతరణల మాసం ఏదైతే ఉందో ఆ మాసానికి మీరు ముందస్తుగా మీ మనస్సులను ఆ మాసంలో సత్కార్యాలకు ఒక నిలయంగా చేయడం కొరకు ఏంటంటే దానికి సంసిద్ధ పొందండి. ఈ యొక్క రజబ్ మాసంలో మీరు తౌబా చేయండి, పాపాల పట్ల పశ్చాత్తాపం చెందుతూ ఉండండి, ఖురాన్ చదివే ప్రయత్నం చేయండి, సున్నతులు చేసే ప్రయత్నం చేయండి, బంధుత్వాన్ని జోడించే ప్రయత్నం చేయండి, మనలో ఉన్నటువంటి ఒక లోపాలు ఏంటో వాటిని దూరం చేసుకునే ప్రయత్నం చేయండి అని. అందుకోసమే ఇబ్నే తైమియా రహ్మతుల్లాహి అలైహి గారు చెప్పడం జరిగింది. ఒక రైతు ఏ విధంగా అయితే ఇక వర్షాకాలం రాబోతుందన్న వర్షాలు కురుస్తాయి, వర్షాకాలం రాబోతున్నట్టుగా తన నేలను ఏ విధంగా అయితే సదును చేస్తాడో, ఆ వ్యవసాయానికి నేలను సిద్ధపరుస్తూ ఉంటాడో, దాని మీద కృషి చేస్తూ ఉంటాడో, ఆ విధంగా ఆ వసంతాల మాసము, కారుణ్యాల మాసం రమదాన్ కంటే ముందు మన ఒక మనస్సులను, మన జీవితాలను కూడా మరచుకోవాలి. మన మనస్సులను పవిత్రపరచుకోవాలి. మన మనస్సులో ఉన్న షిర్క్ని, కుఫ్రుని, మరి అదే విధంగా అసూయ, అక్కసు, లోభము, క్రోమము, ఏవైతే చెడు లక్షణాలు, అవలక్షణాలు ఉన్నాయో వీటన్నిటి నుండి మనం పవిత్రం చేసుకునే ప్రయత్నం చేయాలి. మనము మన జీవితంలో ఏవైతే అశ్రద్ధ, బద్ధకము మరియు ఏమరపాటు ఉందో వాటన్నిటిని తొలగిస్తూ అప్రమత్తం అవ్వడము, సంసిద్ధత అవుతుందో. రమదాను మాసం రాబోతుంది, ఇక నేను సత్కార్యాల కొరకు సంసిద్ధం కావాలి, నా జీవితం ఎలా గడిచిందో దానికంటే పూర్తిగా విభిన్నంగా మార్పు చెందుతూ సత్కార్యాలు ముందుకు వెళ్ళాలి అనే ఆ ఉత్సాహతతో మనం ఇక్కడ రజబ్ మాసాన్ని ఇన్షాల్లా ఒక సత్కార్యాల కొరకు సిద్ధపరచుకునే ఒక మాసం. ఈ విధంగా కూడా మనకు అల్హమ్దులిల్లాహ్ తెలపడం జరిగింది. అంటే ఒక రైతు వాటిని ముందుగా చదువు చేస్తారు, ఎరువులు ముందుగా ఒక నేలకు ఘనంగా ఉండడం వరకు చదువు చేయడము, అందులో నేలను దున్నడానికి ముందుగా నేలను సంసిద్ధం చేస్తాడు, అందులో ఉన్నటువంటి గడ్డిని కానీ మిగతా ఏదైనా వ్యర్థ విషయాలు కానీ తీసేస్తాడు, వాటిని ఒక గట్లు చూసుకుంటాడు, ఇలాంటివి అయితే సంసిద్ధ చేస్తాడు. ఆ తర్వాత వర్షం వచ్చిన తర్వాత అప్పుడు అతడు దుక్కి దున్నడం కానీ, విత్తనాలు వేయడం కానీ, మళ్ళీ నీళ్లు పెట్టడం కానీ, ఈ విధంగా ఒక 2-3 నెలలు అతడు శ్రమించిన తర్వాత అప్పుడు పంట అనేది కోతకు వస్తుంది. ఈ విధంగానే ఈ 3 మాసాలు రజబ్, షాబాన్, రమదాన్, రమదాన్ యొక్క మాసంలో అత్యధికంగా ఇక పంటను కోసే సత్కార్యాలను అల్లాహ్ దగ్గర అత్యంత పుణ్య ఫలాన్ని పొందేటటువంటి ఆ మాసం కోసం సిద్ధత కొరకు రజబ్ నుండి జరుగుతుంది. మన ఒక మనస్సు అసత్కార్యాల కొరకు సిద్ధపరచడము, మన మనస్సును పవిత్రపరచుకోవడము, పరిశుద్ధపరచుకోవడము, ఆత్మ పరిశీలన చేసుకోవడము, చెడును తుంచి వేయడము, మంచిని పెంచుకోవడము, ఈ యొక్క విధంగా
తస్కియతు నఫ్స్ వైపుకు మరియు మంచి సత్కార్యాల కొరకు మనసును అదునుగా చదునుగా చేసుకునేటటువంటి ఈ యొక్క మాసము రజబు. కాబట్టి సోదర సోదరిమణులారా, బిదఅత్ ఖురాఫాత్ చెడు లక్షణాలు, ప్రవక్త గారు చెప్పని ఈ యొక్క అసత్యము వారు కలిపిన మాటలకి, ఇలాంటి దురాచారాలకు పనులకి మనం స్వస్తి చెప్పాలి, విడనాడాలి. ఇందులో ఒక రవ్వంత కూడా ప్రయోజనం లేదు. నావుజుబిల్లా గుట్టలు లాంటి ఒక పాపాలు మన నెత్తి మీద పడతాయి ఈ బిదాతుల వల్ల. కాబట్టి శైతాన్ యొక్క మోసం నుండి బయటపడండి. లేదా చెడ్డ యొక్క కోడి విద్యలాగా కొంతమంది నౌజుబిల్లా ఇలాంటి బిదాతు ఖురాఫాతులు, ఫాతిహాలు అని దర్గాలని ఏది పెడుతున్నారో అలాంటి వారి చెరల నుండి, చిరుకు పనుల నుండి మీరందరూ కూడా కన్ను తెరవండి. ఎవరైతే ఉన్నారో అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ అనుగ్రహంతో ఎవరైతే తౌహీద్ సున్నత్ పైన ఉన్నారో వారందరూ కూడా ఇలాంటి విషయాలు వారికి తెలియజేసి ఇన్షాల్లాహ్ వారికి నచ్చే ప్రయత్నం చేయండి. కాబట్టి ఇదంతా కూడా మన బాధ్యత. కాబట్టి రజబ్ మాసానికి ఉన్న ఘనత అంటే, కాబట్టి రమదాన్ మాసానికి సంస్కృతి కొరకు ఈ 2 మాసాలు మనం ఇన్షాల్లాహ్ చేసుకోవాలి. అందుకోసమే మన అస్లాఫ్ ఎక్కువగా రజబ్ మాసంలో అల్హమ్దులిల్లా ఇక వారి యొక్క మనస్సుని మస్జిద్ వైపు ఎక్కువ సమయం గడపడము, ఖురాన్ చదవడం వల్ల జరుగుతుంది. రజబ్ మాసాన్ని చదువు చేసుకోవడం కొరకు, ఇక షాబాన్ మాసాన్ని అత్యధికంగా ఖురాన్ చదవడం కొరకు, ఇక రమదాన్ ఎప్పుడైతే వస్తుందో ఉపవాసాలు, మళ్ళీ ఆ తర్వాత తరావీలు, సహరీ, ఇఫ్తార్, ఇక తిలావత్ ఖురాన్, సదకా, ఖైరాత్ ఇవన్నీ కూడా సత్కార్యాలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా వారు రమజాన్ కొరకు సంసిద్ధత చేసుకునేవారు మరియు మంచి పనులు ముందుకు వెళ్ళేవారు. కాబట్టి సోదరులారా, కాబట్టి రజబులో ప్రత్యేకించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి నుండి ఏమి ఎలా రాలేదు. కాబట్టి మనము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏదైతే ప్రతి సోమవారము గురువారం ఉపవాసం పాటించేవారో ఉపవాసాలు పాటించే ప్రయత్నం చేద్దాం ఇన్షాల్లాహ్. ఇక మళ్ళీ ఈ రోజు 11వ తేదీ కాబట్టి 13న అంటే 26వ తేదీ జనవరి 26, 27, 28, 13, 14, 15 రజబ్ 13, 14, 15 తేదీలు రాబోతున్నాయి. కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ 3 రోజుల ఉపవాసం పాటించేవారు. కాబట్టి ఉపవాసాలు పాటించే ప్రయత్నం చేద్దాం. ఖురాన్ అత్యధికంగా చదువుదాం ఇన్షాల్లాహ్. మన పాపాలను మన్నింపు చేసుకుందాం. షిర్కు నుండి తౌబా చేసుకుందాం. బిదాత్ నుండి తౌబా చేసుకుందాం. నమాజులు ఎవరైతే పాటించేందులో వారి నమాజు అలవర్చుకుందాం, స్థాపిద్దాం మన జీవితంలో. ఇంకా చెడు వ్యసనాలకు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలిపెడదాం. ఇలా చెడుకు దూరంగా, శైతాన్ యొక్క బలం నుండి దూరంగా ఉంటూ ఇలా కారుణ్యం వైపు వచ్చేటటువంటి మాసమే ఈ రజబ్ మాసం ఇన్షాల్లాహ్. ఇక ఒక్కసారి వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరగాల్సింది లేదు. ఇక షాబాన్, రమదాన్, రజబ్, షాబాన్, రమదాన్ నుండి మనం ఏదైతే అల్హమ్దులిల్లాహ్ ఒక తర్బియత్ అనేది మానసిక శిక్షణ అనేది ఏదైతే పొందుతామో, ఆధ్యాత్మిక శిక్షణ ఏదైతే పొందుతామో దీన్ని మనం అల్హమ్దులిల్లాహ్ బేస్ చేసుకొని ఈ శిక్షణ మిగతా జీవితాంతం అని మిగిలిన 9 మాసాలు కూడా అలానే గడిపే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా ఒక విశ్వాసి యొక్క పూర్తి కాలచక్రంలో 12 నెలలు కూడా అల్లాహ్ అజ్జా వ జల్ల యొక్క విధేయతలో, ఆరాధనలో గడిపే ప్రయత్నమే చేయాలి. దాని కొరకు అల్హమ్దులిల్లాహ్ తఆలా మనకి మధ్యలో భాగంగా రజబును పెట్టడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు మాకు మనందరికి కూడా ఈ మాసాన్ని గౌరవప్రదంగా మరియు నిషిద్ధ మాసంగా గౌరవం ఇస్తూ ఇందులో అత్యధిక సత్కార్యాలు చేసేటటువంటి ఒక భాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికి అనుగ్రహించుగాక. మరియు మూర్ఖత్వం వల్ల, అజ్ఞానం వల్ల, కేవలం తాత ముత్తాతల పేరుతో, సమాజము దురాచారాల పేరుతో ఎవరైతే ముస్లింలు కొంతమంది నౌజుబిల్లాహి రజబ్ కుండాల్లో, రజబ్ యొక్క బిదాతులు పడి ఉన్నారో అల్లాహ్ వారందరికీ సన్మార్గాన్ని అనుగ్రహించుగాక. వారందరికీ కూడా తౌబా పశ్చాత్తాపం పొందేటటువంటి భాగ్యాన్ని అల్లాహ్ అనుగ్రహించుగాక. మానవ సమాజానందరికీ కూడా తన సృష్టికర్తని అల్లాహ్ను గుర్తించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి అడుగుజాడల్లో, అల్లాహ్ ఆరాధనల్లో, ప్రవక్త గారి యొక్క విధేయనలో, సూచనలో జీవితం గడిపే భాగ్యాన్ని అల్లాహ్ అజ్జా వ జల్ల మనందరికీ అనుగ్రహించుగాక. آمين يا رب العالمين. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين الحمد لله رب العالمين.